తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటికే అన్ని రంగాల్లో దోపిడీకి గురవుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయితేనే ఈ దోపిడీకి అంతం ఉంటుంది, తెలంగాణ బాగుపడుతుందని ఆలోచన చేసి అప్పటికే తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, అట్లనే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి అలుపెనుగని పోరాటం చేసి తదనంతరం ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఎంపీ పదవులకు, చివరికి దేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి పదవుల్ని త్యాగం చేసి పోరాడి 14 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ని. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ని, గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్ని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రెచ్చర్ మీదకి పోతావని, తర్వాత మార్చురీకి పోతావని ఒక నీచమైన కుసంస్కారిగా శత్రువు చావును కూడా కోరుకోరు మన సమాజంలో. అటువంటి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ గారు చావును కోరుతూ ఒక అసభ్యంగా, జగుస్పాకరంగా మార్చరీకి పోతావో అన్న మాటలు మాట్లాడి తెలంగాణ సమాజం యొక్క పరువుని బజారుకీడ్చినటువంటి ముఖ్యమంత్రి వారి మాటలకు నిరసనగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై, ధన్యవాద తీర్మానంపై రిప్లై ఇచ్చే ముఖ్యమంత్రి గారి రిప్లైకి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. 3 గంటలు ముఖ్యమంత్రి గారి రిప్లై ప్రసంగం, దాంట్లో తీరా చూస్తే ఏముంది అంటే మినిమం ఎంత లేదన్న ఒక 100 సార్లు కేసీఆర్ జపం, కేసీఆర్ పేరు జపం, నామస్మరణం, తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు, పొగడ్తలు. ఇది తప్ప ఎన్నికలప్పుడు 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీల విషయం కావచ్చు, 420 హామీల విషయం కావచ్చు, ప్రజలకు పనికి వచ్చే ఏ ఒక్క వారిచ్చినటువంటి హామీల మీద ప్రజలకు భరోసా కల్పించలేదు. ఆ ప్రస్తావన కూడా తేలేదు. చివరికి వారు అన్నారు, కేసీఆర్ గారిని మేము అగౌరవపరచం, మా సభ్యులకు కూడా చెప్తాం అన్న మాట మాట్లాడారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారిని అగౌరవపరచము అన్నారు. మరి ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి గారు కట్టినటువంటి ఈ అసెంబ్లీలో వారు ఏర్పాటు చేసినటువంటి ఒక పక్కన సీఎం గారి ఛాంబరు, ఇంకో పక్కన ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ ఏర్పాటు చేశారు. వారు ప్రజాస్వామ్యంలో, అదే ముఖ్యంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో సభా నాయకుడికి,
ప్రతిపక్ష నాయకుడికి కూడా అంత ప్రాముఖ్యత ఉండాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి కూడా 1975 ప్రాంతంలో ప్రతిపక్ష నేతకు మంచి ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ 40-45 సంవత్సరాలుగా అదే పద్ధతి కొనసాగింది. మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగించినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ఒక గుడ్డి వ్యతిరేకత, అక్కసు ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి చాలా దురదృష్టకరంగా ఎవరు కూడా ఊహించని విధంగా 40-45 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఛాంబర్ నుంచి కేసీఆర్ గారిని బయటకు గెంటేసినారు. బయటకు గెంటేసి ఎక్కడో ఒక దగ్గర 2 రూమ్లు ఇచ్చి అక్కడ కూర్చో అని చెప్పినారు. ప్రతిపక్ష నేత ఛాంబర్ని కేసీఆర్ గారి దగ్గర నుంచి లాక్కున్నది ప్రభుత్వం. లాక్కొని ఒక ప్రతిపక్ష నాయకుని అవమానం చేసింది. ఇప్పుడేమో కేసీఆర్ గారిని మేము అవమానం చెయ్యము అన్న మాట మాట్లాడుతున్నారు. అట్లాగే దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రజలకు చేసినటువంటి ప్రభుత్వాలు ఖర్చు చేసినటువంటి ఖర్చుని కరెక్ట్ ఆడిట్ చేయాలంటే, ప్రజల పక్షాన ఆడిట్ చేయాలంటే ఈ ఖర్చులను ఆడిట్ చేసే కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దానికి ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తిని చైర్మన్గా చేస్తే, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ప్రతిపక్ష నేత సూచించినటువంటి వ్యక్తిని చైర్మన్గా చేస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అని చెప్పి అటు పార్లమెంట్లో ఇటు శాసనసభలో ఎవరు ముఖ్యమంత్రులైనా, ఎవరు ప్రధానమంత్రులైనా ప్రతిపక్ష నాయకుడిని అడిగి ప్రతిపక్ష నాయకుడు ఎవరి పేరు సూచిస్తే వారినే పిఏసీ చైర్మన్గా ఎన్నుకుంటా వస్తూ ఉన్నారు దశాబ్దాలుగా. మీరు ఏ కేసీఆర్ గారికి గౌరవం ఇస్తామో అని మాట మాట్లాడినారో శాసనసభలో, ఇదే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా, ప్రతిపక్ష నాయకుడు సూచించినటువంటి పేరును కాకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన వ్యక్తికి, కాంగ్రెస్ పార్టీలో మారిన వ్యక్తికి మీరు పిఏసీ చైర్మన్ ఇచ్చి మళ్ళా ఇవాళ ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇస్తాము అన్న మాట మాట్లాడుతున్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినట్టేనా గౌరవం? 50 సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా, కేసీఆర్ గారిని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో పిఏసీ చైర్మన్ నియమించుకున్నారు. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడమో అని నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. అట్లనే మార్చురీకి పంపిస్తామని అంటారు. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే పద్ధతి? మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతల్లో ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి గారిది. తెలంగాణ సమాజం ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఇంత అసభ్యకరంగా, ఇంత జగుస్పాకరంగా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తూ ఉన్నారు. అబద్ధాలు ఆడారట ముఖ్యమంత్రి గారు ఇవాళ అసెంబ్లీలో చెప్పినారు. అబద్ధాలకు చిరునామనే ముఖ్యమంత్రి గారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినాడు. 26 జనవరికి నేను రైతు భరోసా ఇస్తాను ఇచ్చిండా? 26 జనవరికి అబద్ధం ఆడినట్ట కాదా? తర్వాత దసరా అన్నాడు, తర్వాత సంక్రాంతి అన్నాడు. అయినాయా? 100 రోజుల్లోనే అమలు చేస్తా అన్నాడు. ఇది 450 రోజులు అయినాయా? 100 రోజుల్లో అమలు చేస్తానన్నాయి. అయిందా? 15,000 రైతు భరోసా అయిందా? 2 లక్షల రుణమాఫీ మొత్తం అందరికీ
ఇచ్చినారా? 2500 ప్రతి మహిళకి అన్నారు, ఇచ్చినారా? చేసినారా? పెంచినారా? 2000 పెన్షన్ 4000 పెంచుతామన్నారు, పెంచినారా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు అన్నారు, చేసినారా? చదువుకునే ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? ప్రతి పంటకు బోనస్ అన్నారు, చేసినారా? వరి ధాన్యానికి మొత్తం 500 బోనస్ అన్నారు, మాట మార్చి మళ్ళా ఇప్పుడు దొడ్డుబట్లకు బంద్ చేసి సన్నవడ్లకు అన్నారు. మరి సన్నవడ్లకైనా మొత్తం ఇచ్చినారా? దేన్ని నిలబెట్టుకున్నారు మీరు మాటని? అన్నీ అబద్ధాలే కదా. ఇంకా పైగా అసెంబ్లీలో సభను తప్పుదోవ పట్టించే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలు ఆడను నేను అంటాడు ముఖ్యమంత్రి గారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకేమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు, అబద్ధాలకు చిరునామా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను అబద్ధం ఆడను అనడమే పెద్ద అబద్ధం. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. అద్భుతాలు సాధించిందట ఈ 15 నెలల్లో, అద్భుతాలు. చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ అద్భుతాలు సాధించినాడట. ఏవి? జిఎస్డిపి దేశంలో అత్యధిక గ్రోత్ రోడ్ తెలంగాణ ఆయననే సాధించిన అద్భుతం ఈ 15 నెలల్లోనే. పర్ క్యాపిటా ఇన్కమ్ ఈ దేశంలో నంబర్ 1గా ఉన్నది తెలంగాణ అంటే ఆయనే సాధించినట్టు అద్భుతం. ఇట్లా అనేక విషయాలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి సాధించినటువంటి విజయాల్ని ఈ ఒక 15 నెలలనే ఆయన చేసిందంట, చేసినా అని చెప్పుకుంటా ఉన్నాడు. ఇది ఎట్లున్నదంటే కేసీఆర్ గారు ఒక మొక్కను, తెలంగాణ అనే మొక్కను నాటి దానికి నీళ్లు పోసి దానికి కంచె ఏర్పాటు చేసి దాన్ని సాది కాపాడి అది పెరిగి కాయలు కాసి ఆ కాయలు కూడా పండు మక్కిన తర్వాత ఇగో ఈయన నిన్న వచ్చి ఆ పండిన కాయను కోసి ఇగో నేనే ఈ కాయను పెంచిన ఈ కాయ వచ్చిందంటే నేనే కారణం అన్నమాట మాట్లాడుతున్నాను. అయితే దాన్ని 15 నెలల్లో ఈయన అద్భుతాలు. ఇట్లా ఏది కూడా ఇవాళ ఆయన స్పీచ్లో, ఆయన రిప్లైలో అన్నీ అబద్ధాలే, మాట్లాడినన్ని అబద్ధాలే. చివరికి రైతు రుణమాఫీ విషయంలో మా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుంటే బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, వారు లేచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కింద ఎంత మొత్తం అయితే చేసినారో అంతకంటే మేము ఎక్కువ చేసినాం అని నియోజకవర్గ వారీలుగా లెక్కలు చెప్తూ సభను తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేసినారు. నేను అప్పుడే అడిగినా, అయ్యా మీరు తప్పు చెప్తున్నారు అని చెప్పి నేను నిజాలు చెప్పి ఈ సభ మళ్ళీ మీ రిప్లైలో నేను చెప్పిన దానికి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలా అని చెప్పి అడిగిన. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారి రిప్లైలో ఆ క్లారిఫికేషన్ లేదు. వట్టి గారు ఏమన్నారు? మేమే ఎక్కువ చేసినాం రుణమాఫీ మీకంటే అన్న మాట మాట్లాడినాడు. ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చాలా సందర్భాల్లో ఆయన చెప్పిందే టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 2 దఫాలుగా రుణమాఫీ చేసింది. ఫస్ట్ టర్మ్లో ఒకసారి, సెకండ్ టర్మ్లో ఒకసారి. ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, ఫస్ట్ టర్మ్లో 17,000 కోట్ల సుమారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, సెకండ్ టర్మ్లో 12,000 కోట్లు సుమారు చేసింది, మొత్తం 29,000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ముఖ్యమంత్రి గారే చాలాసార్లు చెప్పినారు. లెక్కలు కూడా ఉన్నాయి. నేను దీనికి కట్టుబడి ఉన్నా. మీరే చెప్పినారు 4 విడతలుగా మీరు చేసిర్రు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రుణమాఫీ 4 విడతలుగా చేస్తే మీరు మొత్తం చేసింది 20,600 కోట్లు మీ మాటల్లోనే.
అదే టీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతల్లో చేసింది 29,000 కోట్లు. అంటే మీకంటే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ 8,600 కోట్ల రూపాయలు ఎక్కువ. నేను దీనికి కట్టుబడి ఉన్నా. అట్లనే నా నియోజకవర్గాన్ని కూడా ప్రస్తావించినారు. నేను నిజామాబాద్ జిల్లా విషయం కూడా చెప్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత కేసీఆర్ గారి ప్రభుత్వం రుణమాఫీ చేసింది 847 కోట్లు. రెండవ విడత చేసింది 490 కోట్లు. ఈ రెండు కలిపితే మొత్తం కేసీఆర్ గారి ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ చేసింది 1,337 కోట్లు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం 15 నెలల కాలంగా 4 విడతలుగా కలిపి నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు చేసింది రుణమాఫీ చేసింది 781 కోట్లు. మేమున్నప్పుడు 2 విడతల్లో చేసింది 1,337 కోట్లు. వీళ్ళు మొన్న చేసింది 781 కోట్లు. అంటే నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు చేసిన రుణమాఫీ కంటే 546 కోట్ల రూపాయలు ఎక్కువ చేసింది. నేను దీనికి కట్టుబడి ఉన్నా. నా బాల్కొండ నియోజకవర్గం కూడా చెప్పినారు. బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్ గారి మొదటి విడత రుణమాఫీ చేసింది 236 కోట్లు. రెండవ విడత రుణమాఫీ చేసింది 85 కోట్లు. కానీ బట్టి గారు ఏమన్నారు? బాల్కొండ నియోజకవర్గంలో రుణమాఫీ చేసింది కేసీఆర్ గారు 82.12 కోట్లు. మేము మొన్న రుణమాఫీ చేసింది 169.95 కోట్లు అని చెప్పినారు. మేము ఎక్కువ చేసినామని చెప్పినారు. కానీ మొదటి విడత రుణమాఫీ ఆయన పట్టుకోలే. 2018 తర్వాత చేసిన రుణమాఫీ ఇదే చెప్పినాడు. చెప్పి మేమే ఎక్కువ చేసినాము అని సభని తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినాడు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చినాడు. నేను ఇక స్టికాన్ అవుతున్నా. బాల్కొండ నియోజకవర్గంలో మొదటి విడత 236 కోట్లు కేసీఆర్ గారు చేసినారు. రెండవ విడత 85 కోట్లు చేసినారు. మొత్తం కలిస్తే 318 కోట్లు వాళ్ళ లెక్క ప్రకారం రెండో విడత తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీ చేసింది 169.95 కోట్లు. 318 కోట్లు మేము చేసినాం బాల్కొండ నియోజకవర్గంలో. కాంగ్రెస్ పార్టీ చేసింది 169.95 కోట్లు, అంటే 170 కోట్లు. 318 మేము, 170 కోట్లు కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గంలో చేసిన రుణమాఫీ. వారికంటే మేము 148 కోట్ల రూపాయలు ఎక్కువ చేసినాం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో. నేను దీనికి కట్టుబడి ఉన్నా. ఇది తప్పని రుజువు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా బట్టి గారు. లేదు ఇది ఒప్పైతే, నేను చెప్పిన మాటలు నిజమైతే మీరే శిక్ష మీరు విధించుకుంటారో మీ విఘ్నతగా వదిలేస్తున్నా బట్టి గారు. కానీ మరొకసారి ప్రజల్ని తప్పుదో బట్టియకండి, సభని తప్పుదో బట్టియకండి. నిజామాబాద్ జిల్లాలో 2,03,520 మంది రైతులుంటే మీరు రుణమాఫీ చేసింది ఇప్పటి మట్టుకు 1,05,55 మందికి మాత్రమే. 49% మందికి చేసినారు. ఇంకా 1,02,965 మందికి 51% మందికి ఇంకా రుణమాఫీ కాలే నిజామాబాద్ జిల్లాలో. బాల్కొండ నియోజకవర్గంలో 51,128 మంది రైతులుంటే మీరు చేసింది రుణమాఫీ కేవలం 19,675 మంది రైతులకు మాత్రమే. 38% మందికే మాత్రమే చేసినారు. ఇంకా 31,458 మంది రైతులకు రుణమాఫీ కాలేదు నా బాల్కొండ నియోజకవర్గంలో. 62% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నేను దీనికి కట్టుబడి ఉన్నా. ఇది తప్పని చెప్తే, తప్పని రుజువు చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. ఇది ఒప్పైతే బట్టి గారు మీరే నిర్ణయించుకోండి, మీరే శిక్ష విధించుకుంటారో. కాబట్టి ప్రజలారా దయచేసి అసెంబ్లీ సాక్షిగానే ఒక ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలోనే ఇట్లా తప్పుడు లెక్కలు, తప్పుడు వార్తలు చెప్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు గమనించాలని చెప్పి
నేను కోరుతా ఉన్నా, రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితున్నది. ఎక్కడ కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదు. ఊరికే డబ్బా కొట్టుకుంటున్నారు, రుణమాఫీ చేసేసినామని. అక్కడ వీళ్ళు రుణమాఫీ చేసినామని అసెంబ్లీలో చెప్తుంటే రాని రుణమాఫీ కాని రైతులు ఏమనుకుంటారో అన్న ధ్యాస కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే టీవీలు పెడితే, మైకులు పెడితే ఆక్రోశం వెళ్ళగక్కుతా ఉన్నారు రైతులు ఆక్రోశం వెళ్ళగక్కితే అది రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు. మీరు రుణమాఫీ చెయ్యరు, బాధపడ్డ రైతు ఆక్రోశం వెళ్ళగక్తాడు. దాన్ని సమాధానికి చూపించిన జర్నలిస్టుల మీద ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. సంస్కారం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు సంస్కారం గురించి మాట్లాడుతూనే మళ్ళా ఇవాళ అసెంబ్లీలో తోలు తీస్తారు అని మాట్లాడుతున్నాడు. తోడుకలు తీస్తారు, బట్టలు ఇప్పించి కొడతారు, తోడుకలు తీస్తారు. కొడతా, బట్టలు ఇప్పించి కొడతా, తోడుకలు తీస్తా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఆయన మీద ఎవరు కేసు పెట్టాలి? సంస్కారం లేకుండా మాట్లాడితే కేసులు పెడతా అన్నారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద ఎవరు కేసు పెట్టాలి? బట్టలు ఇప్పించి కొడతా అనుడు సంస్కారవంతమైన మాటనా? తోడుకలు తీస్తా అనుడు సంస్కారవంతమైన మాటనా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.